హలో, నేను మిస్ రావు. పోలింగ్కి ముందు అనేక సర్వేలు మీ ముందుంచాను. పోలింగ్ తర్వాత పరిస్థితి ఏందనేది చాలా ఫోన్లు వస్తూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు మీ ముందుంచుతాను. ఒక అభిప్రాయం మాత్రమే ఇది. పోలింగ్ తర్వాత ఏపీలో ఉండేటువంటి సీన్ ఏంటి అనే దాని మీద పోల్ పల్స్ ఒక అభిప్రాయాన్ని ఇచ్చింది. నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసలు పరిస్థితి ఏంటి అనే దాని మీద. సో దాన్ని కనుక మనం పరిశీలిస్తే కనుక శ్రీకాకుళం లోక్సభ పరిధిని కనుక తీసుకుంటే దాని పరిధిలో ఉండేటువంటి పాతపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. హెచ్చర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది. ఆమదాల వలస తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. టెక్కలి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది. నర్సన్నపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. పలాస తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. సో శ్రీకాకుళంలో టీడీపీకి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 అవకాశం ఉందని చెప్పి గ్రౌండ్ రిపోర్ట్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక పార్వతీపురం డిస్ట్రిక్ట్ వైజ్ పార్వతీపురం మండలం తీసుకుంటే ఇక్కడ పాలకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది. సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది. కురుపాం తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. ఆ జిల్లాలో 1 టీడీపీ తెలుగుదేశం పార్టీకి, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇక విజయనగరం జిల్లాల వారీగా తీసుకుంటే జిల్లాల వారీగా రాజాం తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. బొబ్బలి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది. శృంగారం కూడా తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది. గజపతి నగర్ తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. నెల్లిమర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సో విజయనగరం డిస్టిక్లో తెలుగుదేశం పార్టీకి 4, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. అంటే అక్కడ ఇది అభిప్రాయం మాత్రమే. సో ఇక విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నార్త్ బీజేపీకి ఎడ్జ్ ఉంది. విశాఖపట్నం వెస్ట్ తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. విశాఖపట్నం సౌత్లో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది. విశాఖపట్నం ఈస్ట్లో తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. భీమిలి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. గాజువాక తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. పెందుర్తి జనసేన గెలవబోతుంది. సో విశాఖపట్నం జిల్లాలో 4 తెలుగుదేశం పార్టీకి, 2 జనసేన పార్టీ, 1 బీజేపీ ఉంది. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అసలు విశాఖపట్నంలో. సో ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాడేరు తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది. రంపచోడవరం తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. సో ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 అనుకూలంగా ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు. సో ఇక అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. నర్సీపట్నం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది, గెలవబోతుంది. అక్కడ చోడవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఎల్లమంచిలి జనసేన పార్టీ గెలవబోతుంది. మాడుగుల తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. అనకాపల్లి జనసేన పార్టీ గెలవబోతుంది. సో అనకాపల్లి జిల్లాలో 4 తెలుగుదేశం పార్టీ, 2 జనసేన పార్టీ అనుకూలంగా ఉన్నాయి, గెలిచే అవకాశం ఉంది. కాకినాడ జిల్లాలో ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. పిఠాపురం జనసేన పార్టీ గెలవబోతుంది. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. కాకినాడ రూరల్ జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది. కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1, 2 జనసేన పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇంకా ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అనపర్తి బీజేపీకి ఎడ్జ్ ఉంది. రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. గోపాలపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. కొవ్వూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. నిడదవోలు జనసేన పార్టీ గెలవబోతుంది. సో ఈస్ట్ గోదావరిలో 3 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 జనసేన, 1 బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు రిపోర్టు ఇచ్చింది మా టీం. ఇక కోనసీమ జిల్లాలో పి గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఆమదాల వలస అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. రాజులు జనసేన గెలవబోతుంది. ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. కొత్తపేట తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మండపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. కోనసీమ జిల్లాలో 5 తెలుగుదేశం పార్టీకి, 1 జనసేనకి, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఏలూరు జిల్లాలో చింతలపూడి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఉంగుటూరు జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది. ఏలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. న్యూజివీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కైకలూరు బీజేపీకి ఎడ్జి ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. సో ఇక ఏలూరు జిల్లాలో 2 టీడీపీ, 1 జనసేన పార్టీ, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 బీజేపీకే ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఇక వెస్ట్ గోదావరి జిల్లాలో ఆచంట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. పాలకొల్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. తాడేపల్లిగూడెం జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది. నర్సాపురం జనసేన పార్టీ గెలవబోతుంది. తణుకు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. భీమవరం జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది. ఉండి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో ఆ జిల్లాలో 4 తెలుగుదేశం పార్టీకి, 3 జనసేన పార్టీకి. ఇక ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నందిగామ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మైలవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ అయితే ఉంది.
విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో ఎన్టీఆర్ జిల్లాలో 5 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇంకా కృష్ణా జిల్లా పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గన్నవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుడివాడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అవనిగడ్డ జనసేన పార్టీ గెలవబోతుంది, పెనమలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పెడన తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. కృష్ణా జిల్లాలో 5 తెలుగుదేశం పార్టీ, 1 జనసేన, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక పలనాడు జిల్లా పెదకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, వెనుకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సారావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గురజాల టీడీపీకి ఎడ్జ్ ఉంది, మాచర్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో తెలుగుదేశం పార్టీ ఆ జిల్లాలో, పల్నాడు జిల్లాలో 5 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో తాడికొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తెనాలి జనసేన పార్టీ గెలవబోతుంది, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఆ జిల్లాలో 5 తెలుగుదేశం పార్టీ, 1 జనసేన, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక బాపట్ల జిల్లాలో వేమూరు టీడీపీకి ఎడ్జ్ ఉంది, బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అద్దంకి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పచ్చూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. సో బాపట్ల జిల్లాలో 4 టీడీపీ, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది సిట్యుయేషన్. ఇక ప్రకాశం జిల్లాలో సంతనోతులపాటి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొండేపి తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, మార్కాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కనిగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ప్రకాశం జిల్లాలో 5 తెలుగుదేశం పార్టీ, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక నెల్లూరు జిల్లాలో కందుకూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కావలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కోవూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, ఉదయగిరి తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో నెల్లూరు జిల్లాలో 6 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక కర్నూలు జిల్లా కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, ఆలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కర్నూలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పత్తికొండ వైసీపీకి ఎడ్జ్ ఉంది, మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సో కర్నూలు జిల్లాలో 4 తెలుగుదేశం, 3 వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక నంద్యాల జిల్లా నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఆళ్లగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, శ్రీశైలం తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, బనగానపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, డోన్ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. ఆ జిల్లాలో 3 తెలుగుదేశం పార్టీ, 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఇక శ్రీ సత్యసాయి డిస్టిక్ మడకసిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, పెనుగొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, హిందూపూర్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పుట్టపర్తి తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కదిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 4, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక అనంతపూర్ డిస్టిక్లో సింగనమల తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాప్తాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుంతకల్ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, రాయదుర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అనంతపూర్ అర్బన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఆ జిల్లాలో 7 తెలుగుదేశం పార్టీకి, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఇక వైఎస్ఆర్ కడప డిస్టిక్ ఇక్కడ బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కడప తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆ జిల్లాలో 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 అనుకూలంగా ఉన్నాయి. ఇక అన్నమయ్య డిస్టిక్ రైల్వే కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, రాజంపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పీలేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మదనపల్లె తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, తమ్మలపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సో ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ 3, వైసీపీకి 3 అనుకూలంగా ఉన్నాయి. తిరుపతి డిస్టిక్ సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గూడూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, వెంకటగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, తిరుపతి జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది. సో తిరుపతి డిస్టిక్లో 3 తెలుగుదేశం పార్టీకి, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 1 జనసేనకి అనుకూలంగా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. పూతలపట్టు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. నగరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. చిత్తూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. పలమనేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కుప్పం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో చిత్తూరు జిల్లాలో 5 తెలుగుదేశం పార్టీకి, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. సో టోటల్గా పార్లమెంట్ వైజ్ రిపోర్ట్ తీసుకుంటే కనుక అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శ్రీకాకుళం ఎన్డీఏ అలయన్స్, విజయనగరం ఎన్డీఏ ఎడ్జ్ ఉంది. విజయనగరం, విశాఖపట్నం ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. అనకాపల్లి కూటమి గెలవబోతుంది. కాకినాడ కూటమి గెలవబోతుంది. అమలాపురం కూటమి గెలవబోతుంది. రాజమండ్రి కూటమి గెలవబోతుంది. నర్సాపురం కూటమి గెలవబోతుంది. ఏలూరు ఎన్డీఏ కూటమి ఎడ్జ్ ఉంది. మచిలీపట్నం ఎన్డీఏ కూటమి, విజయవాడ ఎన్డీఏ కూటమి, గుంటూరు ఎన్డీఏ కూటమి, నర్సరావుపేట ఎన్డీఏ కూటమి, బాపట్ల ఎన్డీఏ కూటమి, ఒంగోలు ఎన్డీఏ కూటమి, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. అనంతపూర్ ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. హిందూపూర్ ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ మాత్రమే ఉంది. నెల్లూరు ఎన్డీఏ గెలవబోతుంది. తిరుపతి ఎన్డీఏ ఎడ్జ్ ఉంది. రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, అటు ఇటు కావచ్చు కూడా. చిత్తూరు ఎన్డీఏ కూటమికి గెలవబోతుంది. సో టోటల్గా ఎంపీ వచ్చేసరికి ఎన్డీఏకి 20, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 వచ్చే అవకాశం ఉందని చెప్పి పోల్ పల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫైనల్ రిపోర్ట్ చూస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి 108 నుంచి 116 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48 నుంచి 56 వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది పోల్ పల్స్ పోలింగ్ తర్వాత వేసినటువంటి అంచనా. సో 108 నుంచి 116 వచ్చేటువంటి అవకాశం ఉంది కూటమికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48 నుంచి 56. ఎంపీలు వచ్చేసి కూటమికి 20, 5 మాత్రమే వైసీపీకి ఉన్నాయి. సో ఇది ఫైనల్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా. సో గతంలో ఇచ్చిన ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఇచ్చున్నారు. ఎలా ఆ మొత్తం ఎగ్జిట్ పోల్స్, అంటే ఎగ్జిట్ పోల్ కాదు, ఒక అభిప్రాయం, పోలింగ్ జరిగిన రోజు వచ్చినటువంటి ఓటర్సు వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్టు. టోటల్గా జూన్ 4వ తారీఖున దీనికి అనుకూలంగా రిజల్ట్ ఉంటాయా లేదా అనేది మాత్రం చర్చ అయితే జరుగుతుంది. బట్ గ్రౌండ్ రిపోర్టు మొత్తం పరిశీలించిన తర్వాత పోల్ పల్స్ వేసినటువంటి ఒక అంచనా, అభిప్రాయం ఇదే. సో దీని మీద మీ అభిప్రాయం కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.